యెషయా లేఖన భాగంలో నుంచి యెషయా 58వ అధ్యాయం. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్రమ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఏంటండి ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. చాలా చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తి మంత్ర మీకు వందన తండ్రి. సమయంలో ఎత్తబడిచ్చినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలోని మనము తేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమన్నాడు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అంటున్నాడు యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. మొదట్లో అంటున్నాడు, ద లార్డ్ విల్ గైడ్ యు కంటిన్యూలీ. నేను నిత్యము నిన్ను నడిపించెదను. గడిచినటువంటి సంవత్సరం అంతా ఇప్పుడు మనము చివరి 2వ వారములో ఉన్నాం. డిసెంబర్ మాసములో 22వ తారీఖున ఇటు విధంగా కూడి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము అని అంటే కనుక ఒట్టిగానైనా ఆయన మనకి ఈ యొక్క సహాయము చేసినాడు. ఎందులో నుంచి దేవుడు మనల్ని విడుదల ఇచ్చినాడు, ఎందులో నుంచి దేవుడు మనల్ని నడిపించినాడు, అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మనకు గుర్తు వస్తుంది. ఏమనంటున్నాడు? నేను నిత్యము నిన్ను నడిపించదను. నడిపిస్తానన్నాడు. ఎక్కడ నడిపిస్తా అన్నాడు? 121వ కీర్తనలో మనం చదివితే కనుక అక్కడ అంటున్నాడు. ఏమని అండి? నువ్వు ఏ యొక్క ప్రాంతంలో ఉన్నా, ఏ చోటున ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. 91వ కీర్తనలో దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడో తెలుసా? దావీదు భక్తుడు ఈ పాటలు రాస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? నీ కుడి పక్కన 1000 మంది కూలినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ దాకా రాదు. పగలు ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను ఏ అపాయము నీకు దాకా రాదు. ఎందుకో తెలుసా? దాన్ని అడ్డుకునేది నేను అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు కాపుదల ఇచ్చి నడిపిస్తున్నాడు, సంరక్షణ ఇచ్చి నడిపిస్తున్నాడు, దేవుడు నీకు విడుదల ఇచ్చి నడిపిస్తున్నాడు. అయినను మన యొక్క అవిధేయతను బట్టి ఏంటండి? ఎవరి యొక్క అవిధేయత? మన యొక్క అవిధేయత. కంటిన్యూస్గా మనం ప్రార్థన చేస్తున్నామా? కంటిన్యూస్గా మనం దేవునిలో ఉంటున్నామా? కంటిన్యూస్గా మనం ముందుకు వెళ్తున్నామా అంటే లేదండి. ఒక దగ్గర మనం ఆగిపోతున్నాం. ఎక్కడైతే ఆగిపోతున్నామో దేవుడు అక్కడే ఉండి నీ గురించి నా గురించి ఎదురు చూస్తున్నాడు. మనం ఏదైతే చెయ్యాలని ఆశ కలిగి ఉన్నామో వాటిని దేవుడు నడిపిస్తున్నాడు. 58వ యెషయా అని అంటే కనుక ఇది ఒక విధమైనటువంటి ప్రార్థన. యెషయా ఈ యొక్క ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసంలో ఉండి చేస్తున్నాడు. మనము కూడా 29, 30, 31 రోజులు 3 రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు అయ్యా నాకు ఎటువంటి అపాయం రాకుండా, నాకు నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నన్ను నడిపించండి అని మనం ఎలాగైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటామో నెలాఖరులో, ఇక్కడ కూడా యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నన్ను నడిపించు, నేను కట్టినటువంటి సమయంలో ఉన్నాను, నన్ను నడిపించు. నేను ఇబ్బందికరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాను, నన్ను నడిపించు. హల్లెలూయా. రాజుల గ్రంథంలో ఆ యొక్క విధవరాలు వచ్చి మొరపెడుతూ ఉంది.
ఏమనండి, అయ్యా నా యొక్క పెనిమిటి నీ దగ్గర పని చేసి చనిపోయినాడు కనుక నా ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చినారు. ఏ ఇంటికి అప్పు లేదండి? ఏ ఇంటికి అప్పు లేదు చెప్పండి? అందరి ఇళ్లల్లో అప్పులు ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడన్నా నీ అప్పు గురించి ప్రార్థన చేసినావా? ఈ సంవత్సరం నా అప్పు తీరిపోవాలని. ఏంటండి, ఎంతమంది చేసినారండి నా అప్పు తీరాలి, వీళ్ళకి గట్టాలి వాళ్ళకి గట్టాలని మనం ప్రార్థన చేసినాం, కానీ నా అప్పులు తీరాలని ఎంతమంది ప్రార్థన చేసినారు? ఇక్కడ ఈ స్త్రీ వస్తుంది ఏమని, అయ్యా నా పెనిమిటి నీ దగ్గర పని చేసినాడు గనక, చనిపోయినాడు గనక నా ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చారు. అప్పులు ఎందుకు వచ్చాయి? ఏంటండి, అప్పులు ఎందుకు వచ్చాయి? నా ఇంట్లో అవసరతలను బట్టి. హల్లెలూయా. మంచి చెడు నా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి కనుక ఆ ఖర్చులకి నాకు డబ్బు అవసరం కనుక నేను చేయబదులు తీసుకున్నాను. అప్పు అయింది కనుక ఇప్పుడు నేను అప్పు కట్టాలి. నా జీతాన్ని కొద్ది కొద్దిగా నేను కూడబెడుతూ నేను అప్పు కట్టుకున్నాను. ఆయన ఇప్పుడు నా భర్త చనిపోయినాడు కనుక ఏమైంది, ఆ అప్పుల వాళ్ళందరూ నా పిల్లల్ని ఎత్తుకొని వెళ్తాను. నా పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు బానిసలుగా పెట్టుకుంటా అంటున్నారు. నా పిల్లలు ఇంతవరకు ఎవరి కింద పని చేయలేదు. నా పిల్లలు ఇంతవరకు స్వతంత్రంగా ఉన్నటువంటి నా పిల్లల్ని బానిసలుగా చేసుకుంటానంటున్నారు. నాకు అది నచ్చట్లేదు. ఆ తల్లి ప్రార్థన చూడండి ఏమని చేస్తుంది. అయినా ఈ రోజున ఉన్నటువంటి పిల్లలు ఎవరికి బానిస అయిపోతున్నారో తెలుసా అండి? ఒక మొబైల్ ఫోన్కి బానిస అయిపోతున్నారు, ఒక స్పోర్ట్స్కి బానిస అయిపోతున్నారు. ఆదివారం ఆరాధనకి రండి అని అంటే కనుక లేదు, నేను మా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా కానీ రండి ఆరాధనకి అని అంటే కనుక ఏమంటున్నారండి, దేనికి బానిసలు అయిపోయినారు? ఈ రోజున నేను ఆదివారము నేను పనికి వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది అనేసి చాలామంది ఉద్యోగాలకి బానిసలు అయిపోతున్నారు. హల్లెలూయా. అవునా కాదా? ఎందుకు ఎప్పుడైనా ఆలోచించినారా? నేను బానిస అయిపోయినా, ఆ స్త్రీ ఏమో నేను దీనికి బానిస కాకూడదు, నా పిల్లలు బానిస కాకూడదు అనేసి ప్రార్థన చేస్తూ ఉంది. మొరపెట్టుకొని వెళ్ళింది ఆ యొక్క యజమాని దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి. ఆ ప్రవక్త అంటున్నాడు, అమ్మా మరి నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి కదా, మరి నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో ఏమీ లేవు. నీ ఇంట్లో ఏమున్నాయి చూడండి, గుర్తు తెచ్చుకోండి అని అంటే కనుక నా ఇంట్లో ఏమీ లేవు నాయన. ఏ ఒక్క వస్తువు లేదు, ధాన్యము లేదు, పిండి లేదు. నా ఇంట్లో నూనె బుడ్డిలో కొంచెము నూనె తప్ప ఇంకేమీ లేదు. ఆలోచించినాడు, ఏం చేయొచ్చు? వెంటనే చెప్పలా, దేవుని దగ్గరికి వెళ్ళినాడు, తన గదిలోకి వెళ్ళినాడు, ప్రార్థన చేసుకొని ఉండొచ్చు, దేవుడు తనతో మాట్లాడి ఉండొచ్చు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు ఇలారా, నీ ఇంట్లో కొద్దిగా నూనె ఉందన్నావుగా, ఆ నూనె బుడ్డిలో కొంచెం నూనె ఉందన్నావుగా, నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నీ పిల్లల్ని నీ దగ్గర పెట్టుకో. ఎక్కడ? నీ దగ్గర పెట్టుకో, ప్రార్థన చేయి నీ ఇంట్లో. ఏం చేయమన్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయి. నీ అప్పు పోవాలంటే నీ పిల్లలతో సహా నువ్వు ఇంట్లో ప్రార్థన చేయి. హల్లెలూయా. నా అప్పు పోయేటువంటి మార్గము నాకు చూపించని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెయ్యి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకొని రా. గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు, చిన్న చిన్నవి కాదండి, వాళ్ళు వండుకునేటివి కాదు, పెద్ద పెద్ద గిన్నెలు బాగున్నాలు తీసుకొని రా. తీసుకొచ్చాక ఇంట్లో అవన్నీ సమకూర్చినాక అక్కడ కూడా ప్రార్థన చేయి. ఈ గిన్నెలు నిండాల, నేను చేయబోయేటువంటి పనికి ఇవన్నీ నిండాల. హల్లెలూయా. దాని తర్వాత ఆ నూనెను పట్టుకొని ఆయన చెప్పినట్లుగా
ప్రతి పాత్రలో పోయటం మొదలు పెడితే అన్ని పాత్రలు మొత్తము నిండుగా అయ్యేంత వరకు ఆ నూనె పడుతూనే ఉంది. హల్లెలూయా. ఆ నూనె కారుతూనే ఉంది, పడుతూనే ఉంది. ప్రతి ఒక్క గిన్నె నిండిన తర్వాత అన్ని నిండిపోయి ఇంకా ఏ గిన్నె లేదా అంటే అప్పుడు ఆగిందండి ఆ నూనె. హల్లెలూయా. అయితే ఈ యొక్క స్త్రీ మళ్ళీ ఊరికి వండుకుంటా వెళ్ళిపోయి, అయ్యా మీరు చెప్పినట్లుగానే అన్ని గిన్నెలు సమకూర్చుకున్నాను, నా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను, ఆ నిండా ఆ యొక్క ఖాళీ కుండలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ నిండుగా తయారైపోయాయి, నూనెతో నిండిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అనేసాను. అంటే ఏం చేయాలి అడిగింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటున్నాడు. ఆ నూనె అమ్ముకొని నీ అప్పు తీర్చు. హల్లెలూయా. ఏం అమ్ముకోమన్నాడు? ఆ నూనెని అమ్ముకొని నీ అప్పు తీర్చు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఇంటిలో ఏ ఒక్క పని చేయాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు సలహా ఇచ్చి నడిపించాడు. తన పిల్లలు బానిసలుగా అవ్వటము ఆ తల్లికి ఇష్టం లేదు గనక తను ప్రార్థన చేసింది. హల్లెలూయా. మరి నీ పిల్లల గురించి ఈ సంవత్సరం ఏమని రెజల్యూషన్ తీసుకోబోతున్నావో నీ ఇష్టం. నీ పిల్లలు దేనికి బానిసలైనారో దాని నుంచి విడుదల కావాలనుకుంటే కనుక నువ్వు ప్రార్థన చెయ్యి. ఇప్పటి నుంచి అయ్యా నూతనమైనటువంటి సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతున్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 10 రోజులు మన దగ్గర ఉంది. ఈ 10 రోజుల్లో నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. అయ్యా 2025 సంవత్సరంలో నా పిల్లలు ఇలా తయారవ్వాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు ఒకరిని ఆశీర్వదించేలాగా తయారవ్వాలి, నా పిల్లల ద్వారా సంఘము నిండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఐ విల్ గైడ్ యూ కంటిన్యూస్లీ. నీదే పరిస్థితి అయినా కానీ నేను నిన్ను ఎప్పుడు నడిపిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆయన నడిపించటమే కాక ఏమనంటున్నాడు? అండ్ ఐ విల్ సాటిస్ఫై ఇన్ అండ్ స్ట్రెంగ్థెన్ యువర్ బోన్స్ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? చదవండి ఒకసారి. శ్రమ కాలమున ఏం చేస్తా అన్నాడు? నిన్ను తృప్తిపరచదును. శ్రమ కాలమున నేను నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరచను. హల్లెలూయా. ఏం చేస్తా అంటున్నాడు? శ్రమ కాలంలో నిన్ను తృప్తిపరుస్తా అంటున్నాడు. ఎలా తృప్తిపరిచేది? ఒక మనిషిని తృప్తిపరచడము సాధ్యమా? ఏంటండి ఆలోచించండి. ఒక మనిషిని తృప్తిపరచడము సాధ్యమా? అసాధ్యమైనటువంటి పని. ఒక కుండ అయినా కానీ నీరు పోస్తే నిండుకుంటుంది, నిండి పొర్లి పోతూ ఉంటుంది, బయట పడిపోతూ ఉంటుంది. కానీ మనిషి యొక్క హృదయము కానీ ఆలోచన కానీ కడుపు కానీ ఎంత పోస్తే అంత పోతూనే ఉంటుంది, కానీ అది నిండుగా ఉండదు. హల్లెలూయా. చిల్లు పట్టిన సంచిలో ఎంత ధాన్యం పోస్తే ఏంటి? ఏంటండి అందరికి అర్థమైందా భాష? చిల్లు పడిన సంచిలో ఎంత ధాన్యం పోస్తే ఏంది? అంత వేస్టే కదా. హల్లెలూయా. ఆ చిల్లు ఎక్కడ పడిందో తెలుసా? మనం దేవుని యొక్క మాట కొన్నిసార్లు విడిచిపెట్టేయటము, అవి చిల్లులు తయారైపోతూ ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ చిల్లు పడిందో తెలుసుకోవాలి, ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. హీ విల్ సాటిస్ఫై యూ అన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ యొక్క ఎక్కడైతే చిల్లు పడిందో దాన్ని మూసినావు. హల్లెలూయా. ఆర్థికంగా నీకు అప్పులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ వేస్ట్ ఖర్చులు ఎక్కడ అవుతున్నాయో తెలుసుకొని దాన్ని ఆపుతే చాలు. హల్లెలూయా. ఏంటండి మన వేస్ట్ ఖర్చులు ఎటుపోతున్నాయో దాన్ని ఆపుతే చాలు.
దేవుడు అంటున్నాడు, నేను అనట్లేదు అన్నమాట. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు అనేసి అని ఎటు చూసిన ఇయే కొటేషన్స్. ఎందుకో తెలుసా? ధనవంతుడు 100 రూపాయలు కోల్పోయినా 100 పోయిందే అనేసి అని అండు. 100 పోయిందా అని అంట. అదే పేదోడు అన్న 100 పోయిందని అంటే 100గా పోని అంటే 100 అంటే మనకేమైపోయింది? అంతేగా, ఇంతే కదా, అవునా? దాని విలువ లేకపోతే కనుక అది మన దగ్గర ఆగదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు విలువ మన దగ్గర లేకపోతే అది మన దగ్గర ఆగదు. ఒకప్పుడు అండి, మా ఇంటి సంగతి చెప్తా. ఒకప్పుడు 2015 వరకు నేను అటు ఇటు వెళ్ళి ఇంట్లోకి, మన స్కూల్ కూడా బాగా నడుస్తుంది, అటు ఇటు వెళ్ళి అన్ని కూరగాయలని నా చేతికి ఏం దొరుకుతాయి, నా దగ్గర డబ్బులుంటే కూరగాయలు, ఇంట్లో సరుకులు అవి ఇవి తీసుకొచ్చేసేవాడు. రాత్రి 10-11 గంటల వరకు, వారానికి ఒకటేసారి. అలా తెచ్చేటువంటి సమయంలో ఇదంతా అంటే కనుక నేను రేట్లు కావాలని తగ్గించి చెప్పేవాడు. అంత రేటు పెట్టి ఎందుకు తెచ్చు అనేసి అని అంట. అదే ఇప్పుడు తీసుకొస్తే కనుక అయ్యే రేట్లు ఉన్నాయనుకుంటుంది అమ్మ. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర నేను అటు ఇటు వెళ్తలేను కనుక, నా దగ్గర డబ్బులు లేవు కనుక నేను తీసుకురావట్లేదు అనుకోండి, అమ్మ మరి ఇది తీసుకొద్దాము, దీనికి ఇంత అవుతుంది అని అంటే, అంత ఎందుకు అవుద్ది ఆలోచించి, అంత ఎందుకు అవుద్ది అంటే నేనేం చెప్పాను? ఇంతకుముందు అబద్ధం చెప్పాను కనుక అమ్మ ఎంత ఇస్తుంది నాకు? నేను ఆ రేట్ ఏదైతే చెప్పినో అదే రేట్ నాకు ఇప్పుడు ఇస్తుందా ఇయ్యదా? నువ్వు ఆ రోజు తిను, ఈ రోజు తిను, కానీ తినే అంతనే తింటావు, కానీ అంతకన్నా ఎక్కువ తినవు కదా అంట. అలాగే మన ఆలోచనలో కూడా దేవుడు మనల్ని సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక ఎలా సాటిస్ఫై చేయాలి? దేవునికి మనము ఏదైతే చెప్తున్నామో అదే ఉండిపోద్ది. హల్లెలూయా. ఎందుకు ఉండిపోద్ది దేవుని దగ్గర? దేవుడికి ఏమి తెలీదా అని అంటే కనుక దేవునికి సమస్తము తెలుసు, అంతే ఉండదని కూడా తెలుసు, దేవుడికి అది ఎదుగుతుందని కూడా తెలుసు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినావు? దేవా నాకు ఆ అప్పు తీరితే చాలనుకుంటావు, కానీ నా అప్పులు పూర్తిగా తీరాలని నువ్వు ప్రార్థన చేయాల. హల్లెలూయా. అప్పుడు నేను సాటిస్ఫై అవుతా. హల్లెలూయా. అప్పుడు నేను సాటిస్ఫై అవుతా. దేవుడు మనల్ని ఎలా సాటిస్ఫై చేస్తాడు అని అంటే కనుక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనండి. ఒకటి, ఆయన మంచితనముతోటి మనల్ని సాటిస్ఫై చేస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎలా తృప్తిపరుస్తాడు ఆయన? ఆయన మంచితనముతోటి. మనం ఎంత చెడుగా ఉన్నా ఆయన మంచితనము మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇర్మియా 31వ అధ్యాయము, ఇర్మియా 31వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని. ఎలా తృప్తి పొందుతారు? నా జనులు నా మంచితనమును తెలుసుకొని వారు తృప్తి పొందుతారు. హల్లెలూయా. ఇర్మియా 31వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, మనం ఏం తెలుసుకోవాలంట? దేవుని యొక్క మంచితనము తెలుసుకోవాలి. హల్లెలూయా. నా జనులు నా మంచితనము చేత, వారు నన్ను ఎంత విసిగించినా నేను వారిని ఏం చేస్తూ ఉంటా? ప్రేమిస్తూ నడిపిస్తూ ఉంటా. అందరూ అంటారు, చాలామంది అడుగుతారు, ఏమని అడుగుతారో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ మాకేం చెప్పాడు, దేవుడు మాకేం చెప్పాడు అనేసి అని అంటూ ద్వితీయోపదేశకాండం మట్టుకు తీసుకొచ్చి ముందు పెడతారండి. ఏది తీసుకురాదు. ద్వితీయోపదేశకాండం, ఆదికాండం, ఈ రెండే తీసుకొచ్చి ముందు పెడతారు. ఎందుకని? క్లారిటీ లేదు కనుక,
చిన్న విషయం చెప్తా, ఇక్కడ సాటిస్ఫై అయినామా లేదా అని కూడా మనమే మాట్లాడుతుందాం. ఈ 2 విషయాలు, 1 ద్వితీయోపదేశకాండం, 2 ఆదికాండం, 3 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఇక్కడికే తీసుకొచ్చి పెడతారు. అంతా చుట్టూ తిరిగి 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 ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఎందుకని అని అంటే గనక ఒక క్లారిటీ లేదు గనక, చదివే వాళ్ళకి క్లారిటీ లేదు గనక. హల్లెలూయా. ఆయన మంచితనము చూసినప్పుడు అంట ఇవి మనకి చెడుగా కనపడటము ఆగిపోతాయి. హల్లెలూయా. అయితే చెడు ఏమి చూస్తున్నారు అని అంటే గనక, ఆది కాలంలో ఏదైతే దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని నాశనము చేసినప్పుడు లోతు యొక్క కుమార్తెలు ఇంకా నీతిమంతులు ఎవరు లేరు, ఏ పురుషులు లేరు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, మేము వాళ్ళతోటి మా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అనుకొని వీళ్ళు భ్రమలో ఉండిపోయినటువంటి ముగ్గురు. ఎవరు ముగ్గురు? లోతు కుమార్తెలు మరియు లోతు, ముగ్గురు ఉన్నారు. అదే లోతు యొక్క భార్య కూడా వచ్చేసి ఉంటే గనక అది వేరు. కానీ అత్యాశతోటి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మన యొక్క పతనం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అత్యాశ నుంచి స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ మిగిలిపోయింది ఎంతమంది? ముగ్గురు. నాశనాన్ని చూసింది ఎంతమంది? ఏంటండి? దేవుని యొక్క దూత వచ్చి మరీ చెప్పింది, మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీరు ముందుకి వెళ్ళిపోండి అని. కనుక వీళ్ళు ఏం చేసినారు? వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోయినారు. గనక మొత్తం నాశనం అయిపోయింది అనుకున్నది 2 ఆడపిల్లలు. లోతు అనుకోలే ఆ మాట. ఎవరు అనుకున్నారు? 2 ఆడపిల్లలు అనుకున్నారు. నిజంగా ప్రపంచంలో ఎవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉండిపోయినాం, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అడవిలో చిన్న మంట అంటుకుంది, ఎటు చూసినా మంటలు ఉండిపోయాయి. ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి, అగ్ని సిబ్బంది వాళ్ళు వచ్చి ఎంతమందిని కాపాడాలో అంతమందిని కాపాడేసిన తర్వాత వాళ్ళు వెళ్ళలేనటువంటి ఆ ప్రాంతంలోనికి నీటి ద్వారా కొద్దిగా ఆ యొక్క వేడిని ఆపుతూ వాళ్ళు ముందుకు వెళ్ళారనుకోండి. వాళ్ళు అలా పడున్నారు, బతికే ఉన్నారు, కానీ పడున్నారు. ఏం చేస్తారు? తీసుకొని హాస్పిటల్ వెళ్తారు. చనిపోయినా తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఏదైనా తీసుకొని హాస్పిటల్ వెళ్తారు. ఏంటండి? అంతే కదా. వాళ్ళ పని ఏంటిది? ఎలా ఉన్నా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ పని. వీళ్ళు నాశనం చూసిన తర్వాత ఇంకెవరు లేరు అనుకున్నటువంటి భ్రమలో ఉండిపోయినటువంటి 2 ఆడపిల్లలు తండ్రిని అడగాలన్నా అడగకూడదా? తండ్రి, మన ముగ్గురమే ఉన్నామా, ఇంకెవరన్నా ఉన్నారా? అడగాలన్నా అడగకూడదా? అంటే క్లారిటీ లేనటువంటి 2 ఆడపిల్లలు ఏం చేసినారు? తండ్రికి మద్యం తాగిచ్చేసి ఆయనతోటి పాపము చేసినారు. దీన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఒక తాగుబోతుడి దగ్గరికి మీరు వెళ్ళి, క్లియర్గా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఓ తాగుబోతుడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పొద్దున్న లేచాక వాడు స్పృహలోకి వచ్చినాక రాత్రి ఏం చెప్పావు? ఈ సంగతి ఏదో చెప్పావు, రా ఇప్పుడు రా అనేసాను. చెప్పావు? నేనేం చెప్పలే, తూచు, నాకు నీకు సంబంధం లేదు, నేను ఆ మాటనే మాట్లాడలే, నేను చెప్పాను నీకు అనేసాను అంటాడు. ఎందుకంటాడు? మత్తులో వాడు ఏం చేశాడో వాడికే తెలీదు. ఈ మధ్యలో పురుషులే కాదు, స్త్రీలు కూడా పిచ్చి పిచ్చికి తాగేస్తున్నారు. వెళ్ళండి, హైటెక్ సిటీ వైపు వెళ్ళండి, మీకు కనిపిస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా తాగి రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు. ఇలా ఉంటే దేవుడు మనల్ని సాటిస్ఫై చేస్తాడు. మనం అనుకునేటువంటిది వేరు, దేవుడు అనుకునేది వేరు. మనం అడగాల దేవుణ్ణి. మనకి ఏదైనా కన్ఫ్యూజ్ అవుతే కనుక, ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెండ్, ఇది నిజంగా జరిగిందా?
ఏంటండి? నాకు ఈ ప్రశ్న ఉంది, దీనికి సమాధానం కావాలని దేవుణ్ణి అడిగి మనం సమాధానం పొందుకోవాలి. నా జనులు నా మంచితనమును చూసి తెలుసుకుంటారు. ద్వితీయోపదేశ కాండకి ఎందుకు వస్తారు అని అంటే కనుక చాలామంది అక్కడ దేవుడు ఐగుప్తు దేశం నుంచి దేవుడు కానాన్ దేశానికి నడిపిస్తానన్నాడు, వాగ్దాన దేశాన్ని నడిపిస్తానన్నాడు. వీళ్ళు బానిసలుగా ఉన్నది ఐగుప్తు దేశంలో, కానాన్ దేశం ఏమో వాగ్దాన ప్రదేశం అటువైపు ఉంది. దేవుడు ఇటువైపు నుండి అటువైపుకి నడిపిస్తూ ఉండగా వాళ్ళు 40 రోజుల్లో నడవలసింది దేవుడు అధిక కాలం చేసినాడు. ఎందుకో తెలుసా? నీ కష్టము దేవుడు తీయాలంటే 1 నిమిషం పట్టదని అంటాడు. దేవుడు ఎందుకు సాగదీస్తున్నాడో కూడా తెలియాలి మనకి. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని కానాన్ దేశానికి నడిపించడానికి దేవుడు అంతకాలం ఎందుకు నడిపించినాడు? వాళ్ళు నడిచినా వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళు నడిచినా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎందుకు? ఎన్ని 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 ఇబ్బందులు పెట్టినారంటే దేవుణ్ణి ఏడిపించింది. దేవుణ్ణే ఏడిపించినటువంటి జనులు ఎవరు అంటే ఇజ్రాయిల్. హల్లెలూయా. ఎంత విసిగిచ్చినారంటే దేవుణ్ణి మామూలుగా. ఆలోచించండి ఒకసారి. అంత విసిగించినటువంటి దేవుడు అయినను వాళ్ళని కానాన్ దేశం వైపు దేవుడిని నడిపించినాడు అంటే దేవుడు మంచితనం కదా. అవిధేయతను బట్టి దేవుడు కొంతమందిని అక్కడక్కడ నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఇజ్రాయిలీని కూడా దేవుడు స్పేర్ చేయలే. నా జనులు తప్పు చేసినా నేను ఊరుకోను అని చెప్పేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ సమయంలో ఒక మాట ద్వితీయోపదేశ కాండంకి వచ్చే వరకు జనులు ఏమంటారో తెలుసా? దేవుడు మా విగ్రహాలను ధ్వంసం చేయమన్నాడు, దేవుడు మా యొక్క ఇల్లు ధ్వంసం చేయమన్నాడు, మా బంగారం ధ్వంసం చేయమన్నాడు, మాకు సంబంధించిన అన్ని కాల్చి బూడిద చేయి అన్నాడు, మీ దేవుడు ఇట్లా అన్నాడు. మీ ద్వితీయోపదేశ కాండంలో ఉంది చూడు. అయితే నేను ఒక మాట చెప్తానండి, మీరే నాకు సమాధానం చెప్పాలి. దేవుడు వాగ్దాన దేశాన్ని, కానాన్ దేశాన్ని ఇజ్రాయిలీలకి ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాం చెప్పిండు. ఎవరు చెప్పిండు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు చెప్పిండు? అబ్రహాం చెప్పిండు. అబ్రహాము ఉన్నది కానాన్ దేశంలోనే. లోతు విడిచిపెట్టేసిన తర్వాత కానాన్ దేశంలోనే అబ్రహాం ఉంది. అక్కడ అంటున్నాడు, నీ కుడి వైపుకి, ఎడం వైపుకి, ఉత్తరం వైపుకి, దక్షిణ వైపుకి 4 దిక్కులు చూడు, ఈ దేశాన్ని నేను నీకు ఇచ్చేసినాను. ఓకేనా? మన స్థలం పక్కన ఖాళీ స్థలం ఉంది కదా, ఆ స్థలం అనుకోండి. ఉదాహరణకి దేవుడు ఇచ్చింది ఆ స్థలం అనుకోండి, నీ పేరు మీద రిజిస్టర్ అయింది. ఎవడో వచ్చి అందులో ఇల్లు కట్టుకొని కబ్జా చేసేసి అపార్ట్మెంట్ లేపేసిండు అనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? దేవుడు ఇజ్రాయిలీలకు ఇస్తా అన్నటువంటి చోటుని కొంతమంది ఫిలిస్టీలు, కొంతమంది వేరే వేరే వాళ్ళు వచ్చి అక్కడ నివాసం చేస్తుంటే దేవుడు తట్టుకోలేక ఎవరెవరు ఏ ఏ గోత్రానికి దేవుడు ఏమిస్తా అన్నాడో ఆ గోత్ర ప్రకారంగా దేవుడు ఇచ్చేటప్పుడు ఆ యొక్క కానాన్ దేశం అన్నది వాగ్దాన దేశము గనక ఆ దేశములో దేవుడు ఇస్తా అన్నటువంటి దేశములో దేవుడు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మట్టికి దేవుడు కూల్చేసేది, మిగతాయి కాదు. వేరే ప్రపంచంలో ఇంకెక్కడ విగ్రహాలు లేవా? అంత దూరం ఎందుకండి? ఐగుప్తు దేశంలో విగ్రహం లేదా? బయలుదేవత విగ్రహమే ఉంది. ఇజ్రాయిలీలు అక్కడ లేరా? దేవుడు కూర్చాలనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి కదా. దేవుడు ఇస్తా అన్న చోటు దగ్గరనే దాన్ని తీసేయమన్నాడే కానీ ఇంకెక్కడ అనలా. దయచేసి దీన్ని తప్పుడుగా తీసుకోకూడదు. దేవుడు ఇస్తా అన్నటువంటి చోటులో ఎక్కడైతే తీసేయమన్నాడో ఆ చోటులో అక్కడ ఆ గోత్రపు వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, అదనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు కొరింథీయులకు వచ్చి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడతారు? మనిషిని ఎందుకు తృప్తిపరచలేదు అన్న ప్రశ్నకు సమాధానం 11వ అధ్యాయం అనుకుంటా వాళ్ళు అక్కడికి వచ్చి ఆగుతారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి వచ్చి మొదటి కొరింథీయుల్లో 7వ అధ్యాయంలోను 7వ అధ్యాయం దగ్గర నుంచి 11వ అధ్యాయం దాకా వాళ్ళ ప్రశ్నలు మామూలుగా ఉండవు. 7వ అధ్యాయంలో వివాహం గురించి మాట్లాడతారు. అయితే ఒక పిచ్చోడు అన్నాడు, నేను పిచ్చోడనే అంట. ఏమని అన్నాడంటే,
మంచోడే కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు కనుక పిచ్చోడు. సారీ, ఏమను, గ్యాప్ కూడా ఎక్కువనే ఇచ్చాడు. మంచోడే కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మనం కూడా మంచోళ్ళమే, మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. అయితే ఆయనకు అర్థమైనటువంటి మాట వేరు, ఇక్కడ చెప్పేటువంటి మాట వేరు. వైవాహిక జీవితంలో నీకు ఆడపిల్ల ఉంటే గనక నువ్వు సమయానికి వివాహం చేస్తే చేసేసే, లేకపోతే నీ ఇంట ఉంచుకుంటారంటే ఉంచుకో. ఇదే మాట అక్కడ ఉంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళకు అర్థమైనటువంటి భాష. ఆ తండ్రి అంట ఆ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడ రాస్తుంది? ఇదే పని ఆదికాండంలో దేవుడు మనుషులందరూ చేస్తుంటే ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు అనేసి అని అన్నాడు. ఖచ్చితంగా ఖండించాడు. ఎవరి పెళ్లి చేసుకోవాలనో కూడా దేవుడు అక్కడ రాసి పెట్టాడు. అలాంటిది ఓ తండ్రికి కూతురికి లేని సంబంధాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే మనం చూస్తూ ఊరుకుంటామా? హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషిని తృప్తిపరచడం అంటే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానము నువ్వు కూడా చెప్పే విధంగా ఉంటే మనిషి తృప్తి చెందుతాడు. ఆయన మంచితనము తెలుసుకుంటే, హల్లెలూయా, ఇర్మియా 31:14 ఆయన మంచితనము నా జనులు తెలుసుకుంటారు. నీకు తెలిస్తే కనుక ఆయన మంచితనం ఏంటిదో నువ్వు తృప్తి పడినట్లే. హల్లెలూయా. రెండవదిగా ఆయన రొట్టె చేత, ఆహారం చేత మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, కీర్తన 132 కీర్తన, 132 కీర్తన 15 దాని ఆహారము నేను ఏం చేస్తానన్నాడు? దాని ఆహారము నేను నిండుగా దీవించదును, దానిలోని ఎవరిని? బీదలను ఆహారముతో. హల్లెలూయా. దేవుడు దేంతో అంటున్నాడు? రెండోదిగా ఆహారముతో నేను తృప్తిపరుస్తాను, దేవుడిని ధాన్యాన్ని దీవిస్తానన్నాడు. హల్లెలూయా. నీకున్నటువంటి సమస్తాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు నిండుగా. హల్లెలూయా. అది మట్టుకే కాక 22వ కీర్తన 26వ వచనం చూడండి. 22వ కీర్తన 26వ వచనం. తొందరగా సమయం అయిపోతూ ఉన్నది కనుక 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనము చేసి ఏం చేస్తారు? దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, బీదలు నిత్యము ఆ యొక్క భోజనము తిని తృప్తి పొందుతారు. హల్లెలూయా. అది మట్టిగా కాక 81వ కీర్తన, తొందరగా చూడండి. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. ఇక్కడ అంటున్నాడు భోజనం మట్టిగా కాక, దేవుడు దానముతోటే కాక, ఇక్కడ ఏమంటున్నాడు? గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు, అది సమృద్ధికి ఇస్తానంటున్నాడు. అదే కాక అడవి తేనంట. ఏం తేనె? అడవి తేనె. అడవి తేనెలో 2 రకాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మంచి తేనె ఉంది, చెడ్డ తేనె ఉంది. తెలుసా అండి? అడవి తేనె, మంచి తేనె ఉంటుంది, చెడు తేనె ఉంటుంది. చాలామందికి తెలియదు అనుకుంటుంది. మంచి తేనె వచ్చేసి మనకి ఫ్యాక్టరీల్లో నుంచి మన ఇంటికి కూడా వస్తుంది. మన ఊర్లో కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు, అది మంచి తేనెనే. అడవి తేనెలో చెడ్డ తేనె ఏంటిది అని అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు అతనితో, చనిపోయినటువంటి దాంట్లో తేనె కనుక గూడు కడితే దాన్ని తినకూడదు. దేవుడు సంసంతో అంటాడు ఈ మాట. అంటే ఆ మాట వినక ఒకసారి వెళ్తూ ఉంటే సింహంతో పోట్లాడి దాన్ని చీల్చి పడేసి
వెళ్ళిపోతాడు. మళ్ళీ రిటర్న్లో వస్తూ ఉంటే దాని యొక్క హృదయానికి తేనెలు తట్టబెట్టింది. తేనెలు వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉంటే తేనె బాగుందే అనేసి ఆ తేనెను తీసుకొని తింటాడు. అడవి తేనె ఎందుకు మంచిది కాదు అంటే కనుక చెడు అని అంటే, ఎందుకంటే అడవి తేనెలో 1 స్పూన్ తీసుకుంటే మనకు మంచిది, 2వ స్పూన్ తీసుకుంటే మత్తు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతుంది, 24 గంటల దాకా లెగదు. తెలుసా అండి? ఇది అడవి తేనె, అంత మత్తు ఇచ్చేస్తుంది. 1 స్పూన్ తీసుకుంటే పర్వాలేదు, 2-3 స్పూన్లు తీసుకుంటే కనుక 24 గంటల దాకా మనం పడుంటాం. అలాగే మనకేమైందో కూడా తెలియదు, గుర్తురాదు అనేసి అంటానికి లేదు. నువ్వు తేనె 1 స్పూన్ తీసుకునేదాకా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు నిద్రపోయి లేస్తావు అంతే, మత్తులో నిద్రపోయి లేస్తావు, నీకు నిద్ర మత్తు వచ్చేస్తుంది. అందుకని కొన్ని హాస్పిటల్స్లో కానీ కొన్ని మందులు మనం తాగేటప్పుడు ఏమవుతుంది, అందులో కొద్దిగా నిద్ర వచ్చేది 1-2% ఇస్తారు. ఎందుకు అనంటే కనుక ఆ నిద్రలో మన యొక్క బలహీనత వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎక్కువ దగ్గుతూనే ఉన్నారనుకోండి, దగ్గు మందులు కొద్దిగా నిద్ర వచ్చేటువంటి మత్తు ఉన్నది ఇస్తారు. ఎందుకని? నిద్రలో అయినా కానీ నువ్వు దాన్ని మర్చిపోతావని. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను అడవి తేనెతో కూడా తృప్తిపరుస్తాను. అడవి తేనె ఎందుకు? నువ్వు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటావు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని దగ్గర మనకి నాకు ఇంత కావాలనేసి అంత మనం తీసుకోవడానికి లేదు, మనకి ఎంత కావాలో అంత తీసుకుంది. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఏమనంటాడో తెలుసా? ఏ పూటకు ఆ పూట నాకు ఇస్తే చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు, అంతకన్నా తక్కువ వద్దు. ఎక్కువ ఉంటే మర్చిపోతానేమో, తక్కువ అయితే నిన్ను తెచ్చుకుంటానేమో, కానీ నాకు ఎంత కావాలి అంత చాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను గోధుమలతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. రెండోది వచ్చేసి ఎలాగంటున్నాడు? కొండ తేనెతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు 2 రొట్టెలని 5 చిన్న చేపలని 5,000 మందికి భోజనం పెట్టినాడు. మరి ఈ రోజున నీ ఇంట్లో 1 కిలో బియ్యంతో 1 కిలో కూరతో ఎంతమందికి భోజనాలు పెట్టగలరు? ఎంతమందికి తృప్తిగా భోజనం పెట్టగలరు? ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే కిలో వండుకొని తింటారు కదా, ఎంతమంది తినగలరు తృప్తిగా? ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఈ సాకులు డొంకలు అన్నీ లేకుండా. ఏంటండి? అర్థమవుతున్న ప్రశ్న? మనము మన ఇంట్లోనే తృప్తిగా తినలేకపోతున్నాం, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి తృప్తిగా తినలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో, ప్రార్థన చేయటం మొదలు పెడతావో, దేవుడు నీ జీవితంలో తృప్తినిస్తాడు. హల్లెలూయా. మూడోది వచ్చేసి దేవుడు ఆయన కృప ద్వారా అంటున్నాడు, విత్ హిస్ గ్రేస్ ఐ విల్ సాటిస్ఫై యూ. కీర్తన 90వ కీర్తన 14వ వచనం. కీర్తన 90వ కీర్తన 14వ వచనం. అప్పుడు నన్ను ప్రేమించువాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను.
నా రక్షణ అతనికి చూపించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి దేవుడు 90వ కీర్తనలో? నేను అతనికి తృప్తిని ఇస్తాను, తృప్తిపరుస్తాను, మంచి చేత, మంచి హల్లెలూయా ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు. ఇంకేమి ఇస్తా అంటున్నాడు చూడండి. శ్రమల్లో నుంచి నిన్ను తప్పించదను, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను దీర్ఘాయు చేత నిన్ను తృప్తిపరచదను, నువ్వు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఎన్ని విషయాలు అంటున్నాడు. అంటే నువ్వు ఫోన్ చేస్తే ఎలాగైతే వాళ్ళు ఎదుటి వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతారో, నీ స్నేహితులు, నీ బంధువులు ఎలాగైతే రెస్పాండ్ అవుతారో, నువ్వు మొర పెడితే కూడా నేను నీకు అలాగే రెస్పాండ్ అవుతా. నేను కూడా అంతే తొందరగా నీతో మాట్లాడతా, అంతే తొందరగా నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అట్లానేసని మన కంటికి మంచిదైంది దేవుని కంటికి మంచిది కాదు. ఏంటండి? నా కంటికి మంచిదైంది దేవుని కంటికి మంచిదా? ఆలోచించండి ఒకసారి. అలా అనుకోనే కదా దావీదు పెద్ద తప్పు చేసినాడు. అంతవరకు దేవుడు దావీదు నా యొక్క హృదయానుసారుడు అన్నాడు. ఏంటండి? దావీదు ఏం చేసినా కానీ దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను నడక్కుంటే ఏమి చేయడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తను బెర్షెబాని చూసినాడో అది తప్పైంది దేవుని దృష్టిలో. హల్లెలూయా. చూసి నజరందాజ్ చేసి, అంటే చూసి చూడక పక్కకి జరిగిపోయి ఉన్నా దేవుడు తనని క్షమించేవాడేమో కానీ, అయ్యో తెలియదు అనేసి అని చెప్పేసి ఓ పక్కకి తిరిగినా వదిలిపెట్టేసేవాడేమో. కానీ ఏం చేసినాడు? చూసినాడు. చూడటము తన యొక్క హృదయంలో ఆలోచన కలిగి తప్పు చేసినాడు. ఆలోచనలో ముందు తప్పు చేసినాడు, దాని తర్వాత దాన్ని కార్యరూపంలో పెట్టి తప్పు చేసినాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడండి? నీ యొక్క హృదయం చెడ్డది, నీ ఆలోచన చెడ్డది. కనుకనే అంటున్నాడు ఈ మాట. ఏమని? నేను నిన్ను తృప్తిపరచాలి అని అంటే కనుక, నిన్ను గొప్ప చేయాలి అంటే కనుక ఇక్కడ ఈ మాటలన్నీ అంటున్నాడు. ఏమని అంటున్నాడండి? 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చినాడు? మనల్ని తృప్తిపరచాలంటే నువ్వు ఈ 10 ఆజ్ఞలు పాటించాల్సిందే. హల్లెలూయా. చివరిగా 17వ కీర్తన 15వ వచనం చదువుతాం. As for me, I see in you. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మెలకువగా ఉన్నప్పుడు నీ స్వరూప ప్రదర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎక్కడ అంటున్నాడు? ఏమనంటూ ఉన్నాడండి? మంచి మాట. నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనము చేసేదను. చూడండి ఈ 2 మాటలు చూడండి. నేనైతే నీతిమంతుణ్ణి, నీ ముఖ దర్శనము చేశాను. ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు సాటిస్ఫైడ్ అయినప్పుడు, సంతృప్తి కలిగి ఉన్నప్పుడు, తృప్తి కలిగి నువ్వు ఉన్నప్పుడు. హల్లెలూయా. తృప్తి కలిగి లేవా? నీ జీవితంలో శాంతి దొరకదు, సమాధానం దొరకదు. శాంతి అని పేరు పెట్టుకున్నటువంటి అమ్మాయి దొరుకుద్దేమో కానీ శాంతి నీ జీవితంలో ఉండదు. సమాధానం నీకు దొరకదు. అందరు నీ ఫోన్లు కట్ చేయొచ్చు. హల్లెలూయా. నువ్వు తృప్తి పొందటం నేర్చుకుంటే దేవుడు నీకు అధికంగా ఇవ్వటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎప్పుడండి? నువ్వు తృప్తి పొందటము నేర్చుకుంటే. కనుకనే ఆ విధవరాలు దేవుని దగ్గరికి, అనగా ఆ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, మీ ఇంట్లో ఏముంది అంటే నూనె తప్ప ఏం లేదు. ఆ చిన్న నూనెని తను ఏమనుకుంది? నా ఇంట్లో ఉన్నది ఇది ఒక్కటే, ఇంకేమీ లేదు. తృప్తి పొంది. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్ళినా ఆ ప్రవక్త నాకేమని ఇచ్చినా, నేను వాళ్ళకి అప్పు తీర్చేసిన, మళ్ళీ నా యొక్క జీవిత విధానం నేనేం చేయాలి? నేను ఎలా బతకాలి? నా పిల్లలను ఎలా పోషించాలి?
అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళడము మంచిదే, ఆ ప్రవక్త ప్రార్థన చేయటము మంచిదే, ఆ ప్రవక్త ఆలోచించడం, కుటుంబం గురించి ఆలోచించడం మంచిదే. అయ్యా తను బ్రతకాలి అంటే తను ఏదైనా పని చేయాలి. తను గనక ఈ సమయంలో బయటికి వెళ్తే లోకం తనని వేరుగా ఆలోచిస్తుంది గనక ఆ యొక్క వ్యాపారం కూడా ఎక్కడ పెట్టినాడు? ఇంట్లోనే పెట్టించినాడు. నూనె అమ్ముతూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. హల్లెలూయా. మళ్ళీ అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టాలంటే మళ్ళీ నువ్వు అప్పు చెయ్యకుండా దేవుడు అక్కడ అద్భుతం చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితానికి సడబడినటువంటి సంతృప్తిని దేవుడు ఇచ్చినాడండి ఆ విధవరాలికి. ఆయనకి ఇలా నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటే దేవునికి కూడా ప్రార్థన చేయి. ఇంకా 10 రోజులే ఉంది మన దగ్గర. దేవా నన్ను తృప్తిపరచు, నా పిల్లలను తృప్తిపరచు, నా పిల్లల యొక్క భవిష్యత్తు నేను ఇప్పటిదాకా ఇలా చూసినాను, ఇక పైన వారు మారటం చూడాలి, మంచిగా మారటము చూడాలి, నీ సన్నిధానంలో ఎదగటము చూడాలి, నీ సన్నిధానంలో వాళ్ళు వాడబడటము చూడాలి, నీ సన్నిధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళటము నేను చూడాలి, వాళ్ళు నీలో ఎదగటము నేను చూడాలి, నీతో పాటు నడవటము నేను చూడాలి. ఇలా ప్రార్థన చేయి. 10 రోజుల్లో దేవుడు ఏదైనా చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు తీసుకునేటువంటి వాగ్దానంలో చేయి వేసేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు ముందుండి నిలబడి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏంటి దేవుడు నీకు ముందు నడవద్దా? నడవాలి అంటే కనుక ఈ యొక్క ప్రార్థనను చేయటం మొదలుపెట్టు. దేవుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవుని మాటలు దీవించింది గాక. మేము చిన్న ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. అందరు మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవ, పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆది సంరక్షణ, మహిమగల యేసయ్య, కృపగల తండ్రి, దయగల రాజా, మీకు వందనాలు తండ్రి. సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. వాక్యం సర్వశక్తిలోనికి నడిపిస్తూ ఉన్నది కనుక అయ్యా మీరు మమ్మల్ని ఎలా తృప్తిపరుస్తారు అన్నది మీ మంచితనాన్ని బట్టి అయ్యా మాకు ఆహారం ఇవ్వడం చేత, అయ్యా మీ యొక్క నీతి చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. అయ్యా మీ కృప చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు తండ్రి. ఆ తృప్తిని మేము కలిగి ఉండుతూ మేము మిమ్మల్ని గొప్పగా స్తుతించుటకును, ఆరాధించుటకును, ప్రతి సమయమందును అసమయమందును తండ్రి మీ పాద సన్నిధానంలో పదే మీ పాద సన్నిధానికి చేరుతూ మిమ్మల్ని తన రాసిన ముందుకి కొనసాగించుకునే సహాయం దయచు. మేము తండ్రి నీ సన్నిధానంలో సంతృప్తి కలిగి జీవించుటకు సహాయం దయచు. తృప్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం దయచేసి అయ్యా మరి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా వాక్యము తండ్రి మా యొక్క హృదయంలో నాటబడి అంచెలంచెలుగా ఎదిగి నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.